హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఒక నాన్ అచీవర్కి ఒక అచీవర్కి, సాధించిన వాడికి సాధించని వాడికి, లేదా గెలిచిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తికి, వీళ్ళిద్దరి మధ్య కామన్ వ్యత్యాసాలు ఏంటి, కామన్ డిఫరెన్సెస్ ఏంటి అనేది చూస్తే ఒకటి బాగా కనబడుతుందండి. అదేంటంటే చేంజ్ అవ్వకపోవటం, మారకపోవటం. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంది, ద ఓన్లీ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ చేంజ్. అంటే ఈ ప్రపంచంలో అసలు మారనిది ఏమన్నా ఉంది అంటే అది మార్పు మాత్రమే. అంటే కంటిన్యూస్గా చేంజెస్ వస్తుంటాయండి. లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే కంటిన్యూస్గా వస్తుంటాయి. కానీ దానికి తగ్గట్టు మనం మారటం. ఎవరైతే మారతారో వాళ్ళు ఎదుగుతారు, ఎవరైతే మారరో. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఇక్కడి వరకు వచ్చాను, ఇంత ఎదిగాను, ఇక మారకపోతే వచ్చి నష్టం ఏంటి, మహా అయితే ఇంకొంచెం ఎదగను కదా, అంతే కదా. కాదండి, ఉన్న చోటనే ఉంటారు అనుకోకండి. ఎదగకపోతే అక్కడి నుంచి పడిపోతారు కూడా. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. జనరల్ లైఫ్ రిలేటెడ్ ఇస్తాను, బిజినెస్ రిలేటెడ్ ఇస్తాను. నోకియా, వన్ ఆఫ్ ద మోస్ట్ డ్యూరబుల్ ఫోన్స్, వాళ్ళు తయారు చేసిన ఫోన్స్, చాలా పెద్ద కంపెనీ నోకియా. ఏమైందండి ఇవాళ? నోకియా అనేది అసలు ఉందా? మొబైల్ ఇండస్ట్రీలో ఉందా? నోకియా అనగానే ఫన్నీగా చాలామంది ఏమంటున్నారంటే లోగోనే నోకియా. అంటే ప్రజలు నో చెప్పారు. మొబైల్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ కంపెనీ, మొబైల్స్ తయారు చేసిన కంపెనీ ఏంటది? మోటోరోలా. ఎక్కడుంది వాళ్ళ మోటోరోలా? ఏదో ఒకటో రెండో వర్షన్స్ ఆఫ్ మొబైల్స్ వాళ్ళ ఉన్నాయి అంతే, మోడల్స్ ఉన్నాయి అంతే. మొబైల్స్ని సృష్టించిన కంపెనీ ఇవాళ కనుమరుగైపోతుంది మొబైల్ ఇండస్ట్రీలో. ఎందుకంటే మారలేదు. మారటం అంటే ఇక్కడ రెండు రకాలండి. ఒకటి ట్రెండ్కి తగ్గట్టు మారటం. ట్రెండ్కి తగ్గట్టు మారటం అంటే మరి కశ్యప్ నెగిటివ్ ట్రెండ్ కూడా ఉంటుంది కదా. ఆబ్వియస్గా నెగిటివ్ ట్రెండ్కి తగ్గట్టు మనం మారక్కర్లేదు. నేను పాజిటివ్ ట్రెండ్ గురించే మాట్లాడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, మనం మారకపోతే ఎదగలేము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు మీ గోల్కి మధ్య డిస్టెన్స్ని తగ్గించేది ఏమన్నా ఉంది అంటే దాని పేరే మార్పు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక వెకేషన్ ప్లాన్ చేసుకున్నారనుకోండి. ఒక 6 నెలల ముందు నుంచి ప్లాన్ చేసి పలానా ఊరు వెళ్దాం, ఇన్ని రోజులు అక్కడ వెకేషన్స్ స్పెండ్ చేద్దాం. రోజు రానే వచ్చింది, చాలా ఎక్సైటెడ్. ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నారు, రైల్వే స్టేషన్కి వెళ్ళారు, ప్లాట్ఫామ్ చూశారు, 2వ నెంబర్ ప్లాట్ఫామ్. ఓకే, వెయిట్ చేస్తున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది, ఎక్సైట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. నవ్వు ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, దయచేసి గమనించండి, ట్రైన్ నంబర్ పలానా 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రావట్లా, 10వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. ఇప్పుడు మీరు, నేను మారను, నేను 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదే కూర్చుంటా, నా దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది, నేను ఇక్కడే ఉంటా, ట్రైన్ ఇక్కడికే రావాలి, నేను గంట నుంచి వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు మార్చడం ఏంటి, నేను 10వ నెంబర్ ప్లాట్ఫామ్కు పోను అంటారా? లేకపోతే సామాన్ తీసుకొని మూసుకొని ప్లాట్ఫామ్ మారతారా? మారకపోతే వచ్చే నష్టం ఏంటి? ట్రైన్ వెళ్ళిపోతుంది. జీవితంలో మారకపోతే ఏమవుతుంది? ఒక జీవితమే పోతుందండి. బిజినెస్లో మారకపోతే ఏమవుతుంది? హోల్ బిజినెస్, హోల్ కంపెనీ కుప్పకూలిపోతుంది. మారాల్సిందే. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఏ ఏరియాస్లో మార్పు తెచ్చుకోవాలి? ఎందుకు మారలేకపోతున్నాం? చాలామందిని మీరు చూసే ఉంటారు. మీ లైఫ్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లోనో లేకపోతే మీ బిజినెస్ సర్కిల్లోనో చూసుంటారు. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నేను మారాలి అంటుంటారే తప్ప మారరు. యువర్ గెటింగ్ ఇట్? మారకపోతే సఫర్ అవుతారు. సో ఏ ఏరియాస్లో మారాలి? ఫస్ట్ ఏరియా ఏంటంటే హెల్త్ అంటే ఇక్కడ రెండు, ఒకటి ఫిజికల్, ఒకటి ఇమోషనల్ గురించి నేను ఫస్ట్ మాట్లాడతాను. ఇమోషనల్ హెల్త్ విషయంలో చాలామంది చాలా మారాలి. ఎందుకంటే డే బై డే మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా అవుతున్నామేమో, కానీ ఇమోషనల్గా మాత్రం చాలా వీక్గా అవుతున్నామండి. చాలా సెన్సిటివ్గా తయారవుతున్నాం. సెన్సిటివ్ అంటే ఒక గాజు బొమ్మలాగా తయారవుతున్నాం.
ఇప్పుడు మన మనసు గాజు బొమ్మలాగా ఉందనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. అంటే ఒక గాజు బొమ్మ ఉంది, దాన్ని ఒక షెల్ఫ్లో పెట్టి చాలా భద్రంగా ఉంచుతారు. అది ఆ డోరు తీస్తున్నప్పుడల్లా భయపడుతుంటాం, వామ్మో కింద పడుతుందేమో, దాన్ని ఎవరన్నా పట్టుకున్నారు, వామ్మో చేజారి పడిపోతుందేమో, పగిలిపోతుందేమో. మనం సెన్సిటివ్గా ఉంటే కూడా టెన్షన్ ఎక్కువైపోతుందండి. ఎవరు ఏ మాట అంటారో, ఎవరు మనల్ని హర్ట్ చేస్తారో, ఎవరెక్కడ ఏ ఇబ్బంది పెడతారో. మై డియర్ ఫ్రెండ్స్, ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఎదిగితే వచ్చే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటయ్యా అంటే టెన్షన్ ఉండదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయేమో, టెన్షన్ ఉండదు. ఎందుకంటే హ్యాండిల్ చేయగలం స్ట్రాంగ్గా ఉంటే. ఎవరన్నా ఏమన్నా మాట్లాడి హర్ట్ చేస్తారేమో అన్న టెన్షన్ ఉండదు. ఎందుకు? ఇమోషనల్గా మనం స్ట్రాంగ్ ఉంటాం కాబట్టి ఎవరి మాటలకి మనం హర్ట్ అవ్వాలి, ఎంత హర్ట్ అవ్వాలి, మన కంట్రోల్లో ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఇమోషనల్ హెల్త్ ఈ ఏరియాలో మనం మారాల్సిందే. సెన్సిటివ్గా ఉండటం కుదరదు. ఈ ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్లో, ఈ హైలీ కాంపిటేటివ్ వరల్డ్లో సెన్సిటివ్గా ఉంటా, నేను చాలా సెన్సిటివ్, నన్నెవరూ హర్ట్ చేయకూడదు, వర్కౌట్ అవ్వదు. ఇంకా ట్విస్ట్ ఏంటో తెలుసా? రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఎవరైతే ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు చాలా ఫాస్ట్గా ఎదుగుతారు, చాలా ఎక్కువ సంపాదిస్తున్నారండి. మీరు గనక ఎదగాలనుకుంటే, సక్సెస్ అవ్వాలి అనుకుంటే మారాల్సిందే. ఫస్ట్ ఏరియా ఇమోషనల్ హెల్త్. ఈ చేంజ్ని ఎలా మేనేజ్ చేయాలి అని తెలుసుకోవాలి అనుకుంటే, మేము సక్సెస్ సైకాలజీ అని ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం. ఇప్పుడు ఏప్రిల్లోనే ఉంది, 26th and 27th 2 days ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ. దాంట్లో దీని గురించి చాలా డిస్కస్ చేస్తామండి. సెకండ్ ఏరియా ఫిజికల్ హెల్త్ మారాలండి. ఫిజికల్ హెల్త్ ఏ రకంగా అంటే, మనం ప్రతిసారి న్యూ ఇయర్కో లేకపోతే ఒక మంచి అకేషన్కో ప్రామిస్ చేసుకుంటాం. ఏమని? ఎక్సర్సైజ్ చేస్తామని, హెల్దీ ఫుడ్ తింటామని. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది మారుతున్నాం? ఫిజికల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది? ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే, ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎనర్జీ అంటే మనం ఎంత ఉత్సాహంగా ఉన్నాం. చాలామంది ఒక రోబోటిక్ లైఫ్కి అలవాటు పడిపోయారు. చాలా రోబోటిక్ లైఫ్ అయిపోయింది. దానివల్ల ఏమైపోతుందంటే ఉత్సాహం లేకుండా పోతుంది. ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? ఫిజికల్ హెల్త్ నుంచి వస్తుంది, మెంటల్ హెల్త్ నుంచి వస్తుంది. సో ఫిజికల్ హెల్త్ మనం మారాల్సిందే. థర్డ్ ఏరియా, మార్పుని వెల్కమ్ చేయాల్సిన ఏరియా ఏంటంటే ఫినాన్సెస్ అండి. ఏ మార్పు కావాలి ఇక్కడ? ఒకటి, మనం డబ్బుని చూసే విధానం మారాలండి. చాలామంది డబ్బుని చాలా నెగిటివ్గా చూస్తారు. దీనికి కారణాలు రెండు. ఒకటి, సంపాదించడం చేతగాక. సంపాదించడం చేతగాక, నాకు చేత కాదు అని ఒప్పుకోక వాళ్ళు ఏమంటారంటే, సంపాదించి ఏం చేయాలా, డబ్బు లేకపోతే ఏమవుతుంది. వాళ్ళకి తెలుసండి, డబ్బు లేకపోతే ఏమవుతుందో వాళ్ళకు కూడా తెలుసు. కానీ సంపాదించడం ఎలా తెలియక డబ్బు మీద నెగిటివ్ పర్స్పెక్టివ్ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, నెగిటివ్ పర్స్పెక్టివ్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే, వాళ్ళ మైండ్ రెండిటిని, అసలు కనెక్షన్ లేని రెండిటిని కలిపేసింది. ఒకటి డబ్బు. వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ చాలా దగ్గర నుంచి చూసుంటారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కానీ వాళ్ళకేదో ప్రాబ్లంతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఒక హెల్త్ రిలేటెడో లేకపోతే రిలేషన్షిప్ రిలేటెడో ఏదో సఫర్ అవుతున్నారు వాళ్ళు. వీళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే, చూసావా, వాళ్ళు ఎక్కువగా సంపాదించడం వల్ల హెల్త్ పాడైంది, లేకపోతే సంపాదించాలని చెప్పి ఎక్కువగా కష్టపడడం వల్ల హెల్త్ పాడైంది, లేకపోతే బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి సంపాదన మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల రిలేషన్షిప్స్ పాడైనాయి అని వాళ్ళ మైండ్ చెప్తుందండి. కాదు, వాళ్ళకి హెల్త్ పాడవటానికి కారణం డబ్బు కాదండి. హెల్త్ మంచిగా ఉండటానికి ఏమైతే చేయాలో అది చేయలేదు, అంతే. రిలేషన్షిప్స్ పాడవటానికి కారణం డబ్బు కాదు. రిలేషన్షిప్ని ఎలా మంచిగా ఉంచుకోవాలో అన్న సైన్స్ తెలియక. సో డబ్బుని చూసే విధానం మారాలి. కశ్యప్, డబ్బే అంతానా? అవునండి, డబ్బే అంతా కాదు, కానీ చాలా వరకు డబ్బు ప్లే చేస్తుంది కదా. సో ఫినాన్సెస్ విషయంలో మారాలి. ఒకటి, డబ్బుని చూసే విధానం మారాలి. నెంబర్ 2, డబ్బుని మేనేజ్ చేసే విధానం మారాలి. సో ఫస్ట్ హెల్త్, ఇమోషనల్ అండ్ ఫిజికల్. సెకండ్ ఫినాన్స్. థర్డ్ వచ్చేసి రిలేషన్షిప్స్ అండి. ఎందుకంటే మన లైఫ్లో మనం రెండిటిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఒకటి, మనం చేసే పని, అది మన జాబ్ కావచ్చు, మన బిజినెస్ కావచ్చు, మన కెరియర్ కావచ్చు. సెకండ్, రిలేషన్షిప్ అండి. ఏ రిలేషన్షిప్ అయితే
హెల్తీగా ఉంటుందో, ఏ రిలేషన్షిప్ అయితే వైబ్రెంట్గా ఉంటుందో, ఏ రిలేషన్షిప్లో అయితే పాజిటివిటీ ఉంటుందో, ఏ రిలేషన్షిప్లో అయితే ప్యాషన్ ఉంటుందో, మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. టైం చాలా సేవ్ అవుతుందండి. ఇది గనక కరెక్ట్గా లేకపోతే, ఈ రిలేషన్షిప్ అనే ఏరియా గనక లైఫ్లో కరెక్ట్గా లేకపోతే, వాళ్ళు ఎమోషనల్గా, ఫిజికల్గా, ఫినాన్షియల్గా అన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. సో రిలేషన్షిప్లో మార్పు అంటే రిలేషన్షిప్ని మార్చడం కాదు. మనం మన పార్ట్నర్తో రిలేట్ అయ్యే విధానాన్ని మార్చాలండి. సో ఈ ఏరియాస్లో ఎవరైతే కంటిన్యూస్గా చేంజ్ తెచ్చుకుంటుంటారో, ప్రొడక్టివ్గా మారుతుంటారో, మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు లైఫ్లో చాలా ఫాస్ట్గా ఎదుగుతారు, చాలా ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, మార్పు మంచిదే. అయితే మనం ఆ ఇనిషియేటివ్ తీసుకొని మారాల్సిందే. లైఫ్లో రెండే ఆప్షన్స్ అండి. ఒకటి ఎదగటం, లేకపోతే ఎదగకుండా కనుమరుగైపోవటం. ఎదగాలి అంటే ఒకే ఒక్క చాయిస్, ఒకే ఒక్క ఆప్షన్, దాని పేరే చేంజ్. మారాల్సిందే.